గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను అనిల్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. భవిష్యత్తు టెక్నాలజీలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు వేగంగా పనిచేసే ఈ సాంకేతికతపై ఇప్పుడు ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెస్ట్ బెడ్ వంటి ప్రాజెక్టులతో ముందడుగు వేస్తుంది. అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటి? దీనివల్ల యువతకు ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. ఐటీ రంగంలో అగ్రగామిగా నిలవాలన్నటువంటి తపనతో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక రకాలైనటువంటి ప్రయాసలు కోర్చి క్వాంటమ్ కంప్యూటర్ని అనుమతులతో ఆంధ్రప్రదేశ్ వైపుకు తీసుకొని వచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్టు వైపు ఇప్పుడు అందరి చూపు ఉంది. అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దేశంలోనే మొదటిసారి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? దీనివల్ల అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? తొలిసారి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ టెస్ట్ బెడ్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఇది ఏమేం పనులు చేస్తుంది? మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అమరావతిలో క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వెనుక స్పష్టమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో ముందుండాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ ముందుగానే అడుగులు వేస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్ అనేది సాధారణ కంప్యూటర్ కన్నా పూర్తిగా భిన్నంగా పనిచేసే అధునాతన యంత్రం. మనం వాడే కంప్యూటర్లు 0, 1 అంకెలతో పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లో క్విబిట్స్ అనే ప్రత్యేక యూనిట్లుంటాయి. వీటిలో ఒకేసారి 0, 1 అంకెలు కూడా ఉండగలవు. దీనివల్ల చాలా క్లిష్టమైన సమస్యల్ని కూడా వేగంగా పరిష్కరించొచ్చు. రసాయనాలు, వాతావరణ మార్పులు, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. దీనిని సూపర్ పొజిషన్ అంటారు. ఇంకా ఎంటాంగిల్మెంట్ అనే మరో లక్షణం వల్ల ఒక క్విబిట్ మారితే మరొకటి వెంటనే ప్రభావితమవుతుంది. దీంతో భారీ గణనలను ఒకేసారి చేయగల సామర్థ్యం వస్తుంది. చాలా క్లిష్టమైన సమస్యలు, ఉదాహరణకు రసాయనాల ప్రవర్తన, వాతావరణ మార్పులు, ఆర్థిక మోడల్స్ వంటి వాటిని చాలా వేగంగా పరిష్కరించగలదు. ఇది భవిష్యత్తు టెక్నాలజీగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలు, ప్రభుత్వాలు దీనిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకంటే ఇది సాధారణ కంప్యూటర్లకు సాధ్యం కాని సమస్యలను కూడా పరిష్కరించే శక్తి కలిగి ఉంటుంది. సాధారణ కంప్యూటర్ ఒక్కో స్టెప్ గా పనిచేస్తుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి అనేక గణనలు చేయగలదు. అదే దీని ప్రధాన బలం. ఒక పని చేయటానికి సాధారణ కంప్యూటర్కు సంవత్సరాలు పట్టిన క్వాంటమ్ కంప్యూటర్ దాన్ని కొన్ని నిమిషాల్లో పూర్తి చేయగలదు. తేడా వేగం మాత్రమే కాదు, సమస్యలను పరిష్కరించే విధానం కూడా. సాధారణ కంప్యూటర్లు లాజిక్ ఆధారంగా పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లు ప్రకృతి నియమాలను ఉపయోగిస్తాయి. అయితే ఇప్పటికీ క్వాంటమ్ కంప్యూటర్లు అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అన్ని పనులకు ఇవి ఉపయోగపడవు, కానీ ప్రత్యేకమైన క్లిష్ట సమస్యల కోసం ఇవి చాలా శక్తివంతమైనవిగా డిజైన్ చేయబడి ఉంటాయి. భవిష్యత్తులో ఇది కీలక పాత్ర పోషించనుంది. చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ఏంటంటే ది ప్రాజెక్ట్ ఈజ్ క్వాంటమ్ వ్యాలీ. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రామిస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో మా యూనివర్సిటీలు దాంతో చేతోడుగా ఉండి మేము కూడా దాంతో పాటు ముందుకెళ్తున్నాం అనమాట. ఏం సార్ అంటే చంద్రబాబు నాయుడు డి వాంట్స్ టు బిల్డ్ వన్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ అమరావతి. సో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతాయి, ఆ పార్ట్లు తయారవుతాయి. ఆ పార్ట్లు కంప్యూటర్లో పనిచేస్తాయా, ఎలా ఉంటుందో తెలియదు. దానికోసం మనకి వీ రిక్వైర్ టెస్ట్ బెడ్, దాన్నే రిఫరెన్స్ ఫెసిలిటీ అని కూడా అంటారు. సో మేము మొట్టమొదటి రిఫరెన్స్ ఫెసిలిటీ ఇండియాలో ఇక్కడ పెడుతున్నాం. ఎవరైనా పార్ట్లు చేస్తే మేము ఇక్కడ టెస్ట్ చేసి మేము సర్టిఫై చేస్తాం, ఈ పార్ట్ క్వాంటమ్ కంప్యూటర్లో పెట్టొచ్చు, దీంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. దాన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసి అందులో పెట్టారు. దాని సర్టిఫికేషన్కి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ కావాలన్నమాట. ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఇండియాలో ఎక్కడా లేదు. ఎవరు చేసినా బయటికి వెళ్ళి చేయించుకోవాలి. వరల్డ్లోనే 4-5 ఉన్నాయి, మనది 4ది వరల్డ్లో. సో నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ దట్ ఇండియాలో ఏ యూనివర్సిటీలోనూ క్వాంటమ్ కంప్యూటర్ లేదు. మాది మొట్టమొదటి యూనివర్సిటీ ఇండియాలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టింది. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తు టెక్నాలజీలలో ముందంజలో ఉండాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. క్వాంటమ్ వ్యాలీ అనే కాన్సెప్ట్ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చాలనుకుంటోంది. ఇది ఒక రకంగా సిలికాన్ వ్యాలీలా, కానీ క్వాంటమ్ టెక్నాలజీలకు ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్స్, రీసెర్చ్ సంస్థలను ఆకర్షించొచ్చు. దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు బాగా పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాదు రాష్ట్రానికి ఒక గ్లోబల్ గుర్తింపు వస్తుంది. భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ కీలకంగా మారబోతున్నందున ముందుగానే పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఇలా ఏపీని టెక్నాలజీ హబ్ గా మార్చాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం. క్వాంటమ్ కంప్యూటర్ అనేది నార్మల్ కంప్యూటర్లో చాలా ఈజీ కాదు. బిల్డ్ చేస్తానికి చాలా కాంప్లెక్స్ వైరింగ్, అది కాకుండా చాలా లో టెంపరేచర్స్ వెళ్ళాలంటే అది ఎక్స్పర్టైజ్ ఒకటి కావాలి. వీ బ్రింగ్ దట్ ఎక్స్పర్టైజ్ అండ్ ట్రై టు మేక్ ష్యూర్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీంట్లో విచిత్రం ఏంటంటే ఇది మాడ్యులర్. ఇప్పుడు మీరు మీ ఓన్ ఛానల్లో యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ కాంపోనెంట్ టెస్ట్ ఇన్ దిస్. సో మీరు ఒక కాంపోనెంట్ ఒకవేళ మీది వర్క్ అవుతుందా లేదా, మీ కొత్త క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలంటే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టెస్ట్ చేయవచ్చండి. సో మాకు జస్ట్ క్యూబిట్ ఫోర్స్ లేకపోతే SRM గ్రో చేయకుండా ఫుల్ ఇండియా గ్రో చేసి నెక్స్ట్ వరల్డ్లో క్వాంటమ్ లీడర్స్, ఇది మన చంద్రబాబు నాయుడు గారు విజన్. And we are trying to make sure that vision is possible and it will be possible. క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది ఒక రీసెర్చ్ ప్లాట్ఫామ్. ఇందులో కొత్త టెక్నాలజీలను పరీక్షిస్తారు. క్వాంటమ్ కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ పరీక్షించబడతాయి. దీనివల్ల ఆవిష్కరణలు వేగంగా జరుగుతాయి. పరీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక వేదిక. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. పరిశోధకులు, విద్యార్థులు, స్టార్టప్స్ ఇవి ఉపయోగించి కొత్త ప్రయోగాలు చేయొచ్చు. ఇది ఒక రీసెర్చ్ ల్యాబ్ లాంటిది. దీంతో పాటు మరింత అడ్వాన్స్డ్ గా కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక కొత్త క్వాంటమ్ ఆల్గారిథం పనిచేస్తుందా లేదా అనేది ఇక్కడ పరీక్షించొచ్చు. అలాగే కొత్త హార్డ్వేర్ కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇలా టెస్ట్ బెడ్ ద్వారా టెక్నాలజీని మార్కెట్ కు తీసుకువెళ్లే ముందు సరిచూడొచ్చు. ఇది లేకుండా క్వాంటమ్ రంగంలో అభివృద్ధి చాలా నెమ్మదిగా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులు వేయాలన్నటువంటి తలంపుతో పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని హైదరాబాద్ వేదికగా అభివృద్ధి చేసిన ఆయన అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేశారు. మరోవైపు పెరుగుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటే యువతలో ఎక్కువ అవగాహనతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తప్పక లభిస్తాయని బలంగా విశ్వసిస్తున్నారు. మరి క్వాంటమ్ టెక్నాలజీని ముందుగానే స్వీకరించిన రాష్ట్రాలు భవిష్యత్తులో టెక్నాలజీకి నాయకత్వం వహిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ముందుకు వస్తే దేశంలోనే మొదటి క్వాంటమ్ హబ్ గా నిలవచ్చు. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి రావటం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి, స్టార్టప్స్ పెరుగుతాయి, పరిశోధన, అభివృద్ధి వేగంగా జరుగుతుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఐటీ రంగం మరింత విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించొచ్చు. అలాగే విద్యా సంస్థలు కూడా కొత్త కోర్సులు ప్రారంభిస్తాయి. ఇలా మొత్తం ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల యువతకు విస్తృతమైన అవకాశాలొస్తాయి. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు, రీసెర్చ్, హార్డ్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయి. కొత్తగా క్వాంటమ్ ప్రోగ్రామర్, క్వాంటమ్ రీసెర్చర్, క్వాంటమ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు వస్తాయి. అలాగే స్టార్టప్స్ ప్రారంభించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రపంచ స్థాయి కంపెనీలతో పనిచేసే అవకాశం యువతకు లభిస్తుంది. అధిక జీతాలు, గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా లభిస్తుంది. దీంతో యువత పెద్ద పెద్ద అవకాశాల కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే మంచి అవకాశాలు పొందొచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఔషధ పరిశోధన, వాతావరణ అంచనాలు, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు కొత్త మందులను కనుక్కోవటం చాలా వేగంగా జరుగుతుంది. స్టాక్ మార్కెట్ విశ్లేషణ మరింత ఖచ్చితంగా ఉంటుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ కూడా మెరుగవుతాయి. సైబర్ సెక్యూరిటీ కొత్త స్థాయికి చేరుతుంది. ఇలా ప్రతి రంగంలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. వైద్య రంగంలోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల విప్లవాత్మక మార్పులు జరుగుతాయి. కొత్త మందులను కనుక్కోవటం చాలా వేగంగా జరుగుతుంది. రోగాలపై ఖచ్చితమైన విశ్లేషణ చేయొచ్చు. వ్యక్తిగత ఆరోగ్యానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన రోగాలకు కొత్త పరిష్కారాలు కనుక్కోవచ్చు. DNA విశ్లేషణ మరింత వేగంగా జరుగుతుంది.
దీంతో ముందుగానే వ్యాధులను గుర్తించొచ్చు. ఆస్పత్రుల్లో క్లిష్టమైన నిర్ణయాలను కూడా త్వరగా తీసుకోవటం సులభమవుతుంది. విద్యార్థులు ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తు ఇదేనని భావిస్తున్నారు. చాలా మంది క్వాంటం కంప్యూటింగ్ నేర్చుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇది కాస్త కష్టమైన విషయం కావడంతో సరైన ట్రైనింగ్ అవసరం ఉంది. ప్రభుత్వం, యూనివర్సిటీలు మంచి కోర్సులు ప్రారంభిస్తే యువత మరింతగా ముందుకొస్తుంది. చాలా మంది ఇది తమ కెరీర్కు మంచి అవకాశం అని భావిస్తున్నారు. అయితే ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని కూడా విద్యార్థులు నమ్ముతున్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఉన్న మేధా టవర్స్ లో క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనంగా భావిస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాన్ని టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టెస్ట్ బెడ్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ కు సంబంధించిన ప్రయోగాలు, సాఫ్ట్వేర్ అభివృద్ధి, హార్డ్వేర్ టెస్టింగ్ వంటి కార్యకలాపాలు ఒకే వేదికపై నిర్వహించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, రీసెర్చర్లు, స్టార్టప్స్ కి ఇది ప్రత్యక్ష అనుభవాన్ని అందించే కేంద్రంగా మారనుంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం పెరిగి కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది. గన్నవరం విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల అంతర్జాతీయ కంపెనీలు, నిపుణులు సులభంగా రాకపోకలు చేయగలుగుతారు. దీంతో పెట్టుబడులు ఆకర్షించటం కూడా సులభమవుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో మరో ప్రాంతంలో కూడా క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయటం వెనుక ప్రధాన ఉద్దేశం రిస్కును విభజించటం, సామర్థ్యాన్ని పెంచటం. ఒకే చోట కాకుండా 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం వల్ల పరిశోధన వేగం పెరుగుతుంది. వేరువేరు సంస్థలు, టీంలు ఒకేసారి పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక చోట టెక్నికల్ ఇష్యూలు వచ్చినా మరో కేంద్రం పనిచేస్తుంది. అలాగే ప్రాంతాల వారీగా టాలెంట్ ని వినియోగించుకోవచ్చు. ఒకటి అకాడమిక్ రీసెర్చ్ కి ఫోకస్ అయితే మరోటి ఇండస్ట్రీ అప్లికేషన్స్ పై దృష్టి పెట్టే విధంగా విభజన చేసే అవకాశం ఉంటుంది. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ బలపడుతుంది. రాష్ట్రంలోని యువతకు మరిన్ని అవకాశాలు అందుతాయి. అంతేకాదు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మల్టీ లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణ పెరుగుతుంది. ఈ 2 టెస్ట్ బెడ్స్ కలిసి పనిచేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక పాత్ర పోషించనున్నాయి. కొత్తగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతంగా అమరావతిలో అత్యాధునిక మౌలిక వసతులను సృష్టించడం సులభం కావటం, ప్లాన్డ్ సిటీ కాన్సెప్ట్ ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం. అలాగే ప్రభుత్వ పరిపాలనా కేంద్రానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ వేగంగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చే టెక్నాలజీ కంపెనీలు, రీసెర్చ్ సంస్థలకు ఒక ఫ్యూచర్ సిటీగా అమరావతి ఆకర్షణీయంగా మారుతుంది. రాష్ట్ర స్థాయిలో ఒక పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ గా, అంటే క్వాంటం వ్యాలీ, టెస్ట్ బెడ్స్, ఇండస్ట్రీ, స్టార్టప్స్ అన్ని కలిసి ఒకేసారి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేయటం ఏపీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే అమరావతిలో క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయటం దేశంలోనే ఒక కీలక ముందడుగు. ఇది పూర్తిగా మొదటిదే అని చెప్పడం కంటే సమగ్రంగా రాష్ట్ర స్థాయిలో ముందుండే ప్రయత్నం అని చెప్పడం సరైంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో క్వాంటం టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన క్వాంటం కంప్యూటర్ కొద్దిగా పురుడు పోసుకుంటుంది. ఇప్పటికే క్వాంటం కంప్యూటర్ వ్యాలీకి 50 ఎకరాలు కేటాయించి దానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. మరోవైపు దేశంలోనే తొలిసారి క్వాంటం కంప్యూటర్కి సంబంధించినటువంటి టెస్ట్ బెడ్ను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. దీనిని కూడా అధికారికంగా చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఇది ప్రారంభమైతే ఖచ్చితంగా క్వాంటం కంప్యూటింగ్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచి అవుతుందంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ తేజతో హరికిషన్, హెచ్ఎం టీవీ, అమరావతి.